మంచం పైన మల్లెపూల చెల్లి మనమిద్దరు చేరి కొలు తిరువండి అలానే కానీ మామ కొలువు తిరిగి కోడికాయల పందెం కోడికాయలు జూతంలో ఆడాలి. సరే మాము ఇప్పుడే పోతాను. అవునవును వెళ్ళు. చూసుకోట్లే మన మసీదు లోపల మచ్చి వేసినాను, మల్లెపూలు చెల్లినాను. ఇప్పుడు ఇప్పుడు మనమిద్దరు కొలువు తీరినాము కదా. తీరినాము కదా మామ. నేను కొలువు తీరిన సమయంలో కొన్ని అనుపానములు కావండి. అంతేనా? అవునే. అటువంటి అనుభవం మామ ఇప్పుడే చెప్తున్నా విను. చెప్పు. నేను బోధ చేయండి. ఇప్పుడు నాకు కావండి. అటువంటి కళ్ళు ఇప్పుడు కావండి. ఇప్పుడే పోతాను మామ. లేదు మామ, ఏటంలా సారాయి 60 బాటలు కళ్ళు మామ. అగ్గిలో పోస్తే దగ్గర పడుతుంది. ఇదిగో మామ. 60 బాటల కళ్ళు 7 రమ్ముల సారాయి. అంతా అందులో ఇప్పుడు బోధ చేస్తున్నాను చూడండి. ఫుల్గా ఉంది. డాబా పాయింట్ ని ఆ పక్క ఈ పక్క ఆ పక్క పోయి తాగు, ఈ పక్క వాడిని పొడిగి నేను సాగుతున్నాను. మా అమ్మ కావాలి చెప్పలా మామ. తాగేటప్పుడు ఎంతపోయినేసేదేమే కాదు మామ, ఎట్లా మాట పట్టు కొడుస్తావు. ఇంకో లాస్ట్ పెడితే చెల్లబెట్ట ఎట్లా ఉన్నాడు చూడండి మాకు. రిపీట్ అయిపోయింది. అప్పు లేచి ఇప్పు కరారా తక్కి కేసారు లేరా ఆడే ఉండాలంట పెట్టుకోర్రే ఇవన్నీ.
తూ, పోయి మామ. కానీ ఆ, 7 రమ్మల సారాయి సారాయి పుల్లగా తాగిన ఒక ఏం నిక్కిపోతూ నేను తాగినారు కదా కదా కొట్టు. కొట్ట కాదా? ఏం నిక్కిపోనాను సంగో ఏడు ఫోటో నాకే ఇక్కడ పూల నన్ను బిగ్గెత్తి పడుకోవచ్చున్నాడు ఏ సంగో అదే నేను ఎప్పుడు మామా నాకి ఓదెక్కలేదు నీకెక్కడ నన్ను కొట్టే మామా ఏ ఇప్పు ఎప్పుడు నాకి ఇప్పుడు నీకు నిస్సా ఎక్కలేదు ఏమి కాదు కాదు ఇప్పుడు నాకు ఓదెక్కలేదు ఇంకా ఏమి కావాలి మామా ఎవరు గిరికొండలో పండేది కొండల పండేది ఎవరు మనవులో వా, బొంగ్యాకు తెచ్చి తెచ్చి తాడుకాయంతో ఆ, నల్ల మందు తెచ్చి సరే మామా బొంగి బెల్లము ఆ, బాగా మిట్టా చేసి ఇలా చేసి నా బొంగిసిలోనికి ఆ, భర్తీ చేయి అప్పుడు డమ్ము కొట్టి అప్పుడు నేను డమ్ము కొట్టినా నోచి పోదెక్కునే సంగు సరే మామ వెళ్ళు పోతాను పో ఏయ్, నేను పోయి రావద్దా జల్దీగా రాలే. మార్గం స్ట్రైట్ పోయి నచ్చాను ఆయా, నడపండినా, గడువు. కొండకెళ్ళి తాటికైతే నల్ల ముందు ఎత్తి నా అరచేతులు మెట్టి తెచ్చి నీ బంగారు తనకి గుర్తు చేస్తాను మామ పిన్న లేపే కింపండి లేదా ఏ సంగు నా బొంగి తెచ్చేది ఉండు నానిపోయింది చూస్తాను ఏవే ఇదిగో మామ వెలుగా తాగు సంగు మామ యా పట్టు పెట్టావే మెల్లగా తాగమ్మా
మామా ఓయ్ అయ్యో మామా కొద్ది తాగుపోతూ మగడు నేను కెట్టుకోడా పోరు సదా ఏమాత్రం పేరు పడుకున్నాడు పేరు సురేష్ అన్న నాకు కెట్టుకోండి చెప్తా ఉంటారు కదా నేనే రాని ఓ మామ మా అమ్మ తూకు అంటే ఏమి నేను మాట్లాడు అమ్మ నిన్ను తూకాలంటే 5-6 చేసి పెడతాను ఇది ఏమే ఈగలేగలగా ఉన్నాయసలు అయ్యో జనాలు కాదు జనాలు తాకపోతే ముందు కూడా తాపో నిన్ను పెట్టుకుంటున్నాను ఆట దొక్క పెట్టుకో వీళ్ళంతా సీమల్లో మిల్ల అంటా ఉన్నారు తెలిసిన పొంగకి తగ్గి ఫుల్గా బోధి ఎక్కిసింది మామ నాకు బోధి ఎక్కిందా పెట్టు పెట్టు ఇప్పుడు నాకు బోధి ఎక్కిందా అక్కడ చూడవే వీడు ఫ్రీగా ఉందని తూర్పు భాగానికి నేను దమ్ముకొట్టగా 12 ఊర్లు ಯಾವ రీతిగా తగ్గమని మనుషులు చూడి మంట ఉంది మామా ఆ పడబడ భాగానికి నేను డమ్ము కొట్టంగా 16 పల్లెలు కాలి మండి పుక్కుమని పగలేస్తున్నది చూడవి అలాంటి పగలేసి అగ్గి కూడా పడుతూ ఉంటాడు చెంగో మామా అక్కడ చూడు
ఎక్కడ మన గంగారేఖల రుచము పైన రెండు పక్షులు ఎంత అందంగా ఎంత ముందుగా కిలకిలమని నవ్వుచున్నది. అవును మామ కానీ అట్లా ఈడు అట్లా చూడు నీకే నాకి సిక్కిస్తాను అనుకోండి. ఏమి నీకు నాకు ఈడు లేదు. నేను గొప్ప మామా, నువ్వు ఏడు చేసాలే ఎల్లి తింటా కానీ ఈ పట్నాలలో పారిస్తున్నా కానీ నాకు వచ్చిన బామ నీకు తగిన స్త్రీ అని ఎప్పుడు నీకు మించిన బామను చేస్తా. నాకు ఇచ్చిన బామ మామ నాకు ఈడు చూడండి శ్రీ సరే మామ ఆరాధన చెప్తున్నాను. ఎక్కడ పోయి తెస్తాం సంపి దాన్ని కాల్చి ఊరి చేసినాను కదా. చేసినావు కదా. ఆ పసుపమ్మతో నా మంత్రాలు ఉపయోగించి ఈ గుడిసెలవి ఎక్కడ అంజనం తయారు చేసినాను. చేసినావు కదా మామ. అంజనం ఎత్తే ఏమో అన్నా పెళ్ళము అరచేతిలో వేసినాను కదా. వేసినావు కదా. ఎప్పుడు నీకు మించిన బాంబ నాకు ఇచ్చిన బామ నాకు దండలో శ్రీయా శ్రీయా అంజంలోనే కనబడుతుంది. కాటికి అంతా 2 దినాలు ఎక్కువ చేసినావు. గుదిపోతుంది గుది గుది పోతే ఎనికే పోవేండి కావాల్సింది. ఓం కాళింగేశ్వర దిగిరా. ఓం చండ సంగో చూడు చూడవే చూసి నాకు చెప్పు. అయ్యో మామా ఈ రీతిగా కదా. అందులో కనబడతా ఉండే ఆడశ్రీయ ఎవరైనా అడిచిన్నావా? ఎవరు ఏడికి పోవడం ఉన్నటావుడా దూరమనా పానగల పట్టణంలో పానగల పట్టణంలో 7 వర్తరాజులు కానీ 7లోన 6 చిన్నవాడు కడగొట్టి కార్యవర్తి రాజు భార్య ఆ బాలునాగమ్మ. ఆ బాలునాగమ్మ అంచున్న ఇంత బాగుందంటే బాలు నాకు ఎదురుగా వచ్చిస్తే ఇంకెంత బాగుంది. రోడ్ల తిరుగుతూ కానీ మామా ఈ వేషంలో నేను పోయినా నీవు పోయినా ఆ బాలు నాకు నేను తేలేదు. ఎటువంటి వేషంలో నిలిచినా తెలుసు. ఎటువంటి వేషం మామా? జంగము అనే అవతారం వెళ్ళి నా తలకి రుమాలు కట్టి నా నెత్తిలోన విభూతి పెట్టి నా మెడలోన రుద్రాక్షల హారం వేసి నా చేతికైనా జోలి జంగమేసి శంభో శంకర హర మహదేవ జై పిచ్చాందేవిని శంభో శివ శంభోమని జంగమ్మని అవతారంలో వెళ్తున్నారు. సాయలేకదే ఇప్పుడు ఈ వేసంలో పోతావా? అవును మామా. వాడిగంటికి పోతుంటే నీకేమైతే తెలిసినా? ఏమైతే మామా రాజులో
మామ ఆ పాటకి పోతుంటే నిన్ను పూడ్చిపెట్టి సమాధి చేస్తాను రాజుల శ్రమ నాగి బావసలమా ఏమంటివే పెరిగేదని తిరిగేదానిక అప్పుడు చూడవే ఎక్కడ బావులాగా మొగుడు వాళ్ళు 7 అన్నదమ్ములు వచ్చేది వాళ్ళు 7 గుర్రాల పైన గండి కోట ఎప్పుడు చేతికెత్తి నా 3 మంత్రాలు ఓం చదివి ఆ రాజులంతాను సంగో ఇప్పుడు చూడే రాళ్ళు చేసుకుని పెట్టినాడు కానీ సూపర్ గా ఉన్నాడు మామ ఆ రాజుల గుర్రాలు అంతాను అప్పుడు చూడే ఇక్కడ గుట్లుగా చేసి అవును మామ ఇక్కడ కానీ ఇప్పుడు జంగమోని అవతారంలో వెళ్ళి బాలనాథం చరిత్ర వస్తాను కదా అవునా ఎవడైనా గడ్డమో మామా నన్ను సంబోధించే తీరుడు ఉండో ఈ భూమి పైన పుట్టుడు ఇంకా పుట్టి పోడే మామా ఆ పానిగడికి ఎంత చెప్తాను నువ్వు పోవాలా పోవచ్చున్నానే నువ్వు పోతే ఏమన్నా గెలుచుకో సిచ్యువేషన్ రెడీగా ఉంటాడు నేను చూడకు మ్యాగులు పోయి నువ్వే ఉంటాడా నువ్వు యోసి చేసే పెట్టినవే ఆటో ఉన్నాడు చూడే ఆటోలో ఒక్క పోతాడు రెడీగా ఉన్నాడు అందరి దగ్గర కష్టం లేకుండా సంపాదించాక నువ్వు నీ అర్థం ఉంటుంటేనే పూర్లు చూసేది నీ చెవులో ముక్కులు కోసిస్తే ఎవడు సిద్ధాడు చూసాడు చెవులు ముక్కులు కోస్తా చూడివే ఈ మత్రుగాడు మాయలు పక్కేరివాడు ఈ జంగమని అవతారం ఎత్తుకొని ఈ పానిగట్టు నిర్వాధికి వచ్చాయి కదా పానిగట్లు ఎవరు లేదన్న మాట నేను ఏమి చేయాలో తెలిసినవరా అలాగే ఇస్తాను గుంగుమ్మని సంగు పట్టినాను గణగణమని ఈ గట్టి కొట్టినాను ఈ గట్టినాదమని ఈ సంకనాదమని శివుల విని చెవుడ పాడి పాడి వస్తాడు అలాగే చూస్తాను
సంగుమని సంగు పట్టినావు, గణగణమని గంటి కొట్టినావు. ఆ సంగు పట్టిన కారణమేమి? ఈ గంటి కొట్టిన కారణమయ్యా జంగమయ్య. దాన్ని అడిగాక నీవెవరు? ఈ పాడుగంటి నిర్వాధికి కడాది రాముడు, కావిలోడు కోటి రాముడు. ఏమి ఈ పారిగల నిర్వాధికి నువ్వు కావేలి వాడు? అవును. ఆ తోటి వాడు? అవును స్వామి. తలాదిరముడు? అవునయ్యా జంగమయ్య. ఒరే తలాదిరము, నేను ఊరు తిరిగే ఊరు జంగమోడు. ఉండొచ్చునేమో. ఈ దేశము తిరిగావు. నేను సన్నాసుడు. సన్యాసుడా? ఈ పానిగట్లో నేను పిచ్చి మెత్తాలా? ఎత్తాలనా? ఇర్రద్దాము. నీకంతా దాడి వేసేది. మా రాజులు పెట్టి ఆగినంతే. ఎవడే కానీ లోపల పోకూడదు, లోపల నీకు బయటకు రాకూడదు. మేము విడిచేదంటే చెప్తా నేను. చెప్పయ్యా. ఇంట్లో ఓడేను కమ్మురా. నువ్వు కాంగా, నేను కాంగా. ఏడుగురు నీకు భార్యలు ఉండరు. ఎండ్లాం నుండి నీకు తెలిసిపోయినా? అవును. సరే సరే. ఏడుగురు పెళ్ళాములకు బిడ్డులైన గొడ్డువాడు నువ్వు. గుడ్డోడా? నువ్వు బతికే బదులు దొరికే బదులు ఆ బాయిలప్పుడు ఆడ బాయి ఉందా? లేదంటే నువ్వు సెచ్చేది మీద రేపు అలాద్రాం సాయల్నా. నేను చచ్చిపోతే కావడం ఉండేది ఈడ. సమే నువ్వు బిడ్లిస్తావు. విష్ణు ఈశ్వరుడు బ్రహ్ముడు ముగ్గురు కలిసి వచ్చినా కూడా, ముగ్గురు కలిసి వచ్చినా కూడా నీకు ఏడుగురు పెండ్లాములు ఉండేది ఎవరో చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదు సమే. ఏడుగురు పెండ్లాములకు బిడ్డలైంది ఎవరో చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదు సమే. నేను ఈ పొద్దు చెప్పినంటే చెప్పినావంటే నేను ఇన్నాళ్ళు వచ్చిన జంగమోడు కాదు. ఇంకెవరు? కాశయాత్రపై జంగమోడు. ఆ క్షేత్రపై జంగ. ఆ తీర్థయాత్ర తీరి వచ్చిన జంగమోడు నేను. అవునా? ఇది కాక నేను బిడ్డలిచ్చే బీద జంగమోడు. బిడ్లిచ్చేవాడా? సంతానతో శాంబశివుడు. శాంబశివుడా? ఈ పానిగట్టి నిర్వాధికి నేను కులదేవుడు. కులదేవుడా? నీకు నేను ఇంటి దేవుడు రా. ఇంటి దేవుడా? అవును. అయ్యో స్వామి మాయప్ప ఇందులో ఎడప్ప ఉంటివే. అవును. ఆలగిస్తాను లేదా పైకి రే తలాదిరము. సమే నీకు నేను బిడ్డలు ఇచ్చినట్టే నాకు దావిడిస్తావా? నీ పోస్ట్ బిడ్లు ఆమెకి ఇస్తాను దావా. నా మంత్రాలు కొండే చేతికెత్తి ఎత్తేసి 3 మంత్రాలు ఓం చదివి ఓం చదివి నా ముందు జోగిలో చేపెట్టి పెట్టినావో గోటంతా ఈ బుద్ధి ఎత్తినాను. వీడికి ఎత్తిండావు. పొట్ట చెయ్యి పట్టుకున్నాను స్వామి. ఈ బుద్ధి ఎత్తుకోపోయి ఎత్తుకోపోయి నీ ఏడుగురు పెండ్లాములకు పెండ్లాములకి నోట్లోకి వచ్చి మేయి. నోట్లు వేస్తే బిడ్డ వస్తుందా? అవును. వీడు మాట చెప్పిన నాకు కూడా ఈ బుద్ధిని నీ ఏడుగురు పెండ్లాములకు తలపైకి వచ్చి మేయి. తొలపడేసేది బిడ్డలేనా? అవును. ఇంకొచ్చి మీ బుద్ధిని గుమ్మడి చెట్టుకు వచ్చి మేయి. గుమ్మడి చెట్టుకి వేస్తాను బిడ్డలేనా? అవును. సరే స్వామి. ఇంకొచ్చి మీ బుద్ధి పాడుపత్రులకు వచ్చి మేయి. ఆడేస్తాను. ఇంకొచ్చి మీ బుద్ధిని నీ తలపైన వేసుకున్న 7 గడియాలకు నీకు ఆసుకొద్ది బిడ్డవు నువ్వు. అవునా?
ఓ ఎత్తుకోపోయిన పెండ్లాములు తలపేరంత ఇట్లా వేస్తప్ప ఎంటికలంతా బిడ్లే పేర్లంతా బిడ్లే ఈర్లంతా బిడ్లే శంభో శంకర బసవేశ్వర ఇంగ్రాజ్ ఎత్తుకోపోయి గుమ్ముడు చెట్టుకి వేస్తుంది స్వామి ఓ తీగలంతా బిడ్లే పూలంతా బిడ్లే పిందులంతా బిడ్లే ఓ ఇంగ్రాజ్ ఎత్తుకోపోయి మా పెంకింటి పైన ఇట్లా చెల్లితే పెంట్లంతా బిడ్లే తరలంతా బిడ్లే మళ్ళంతా బిడ్లే స్వామి ఆ బిడ్డ నాకు వద్దే వద్దు మా అప్ప ఓ! నువ్వు బిడ్డైన జగమాడటివి ఆ, నీ కాసు కొద్ది బిడ్లు ఇచ్చినాను ఆ బిడ్లకు ఆ, ఏముంది ఏమేమి లేదు దాన్ని యాలు అడుగుతావు స్వామి నోరు ఉంటే ముక్క లేదు ముక్కు ఉంటే కన్ను లేదు కన్ను ఉంటే నోరు లేదు మగ్మ లేదు గుద్ద లేదు ఏం బిడ్డవి పురా దైన్ బిడ్లే అవునా అవును. ఆ బిడ్లతో నిన్నేమని అడుగుతారు యాలు చెప్తావా మాట పొయ్యే తెలికే అప్పా గంగా సోరు యా షారు శీషి శీషి అంటావు ఎప్పుడు అడిగినా అవునప్పా నువ్వేం చేస్తువి టిప్పర్ ఎత్తుకొని పోతుంది ఇటు సిక్కేది అనేసి వసూరికి పోతుంది టిప్పర్ పెద్ద టిప్పరు పూరా నింపుకోవస్తుంది బుర్రల మూట నింపుకోవచ్చి చెల్లె తల్లికే ఒక గింజ లేదు పూరా బుక్కేసిన్నాయి ఏమి 3 పుట్ల పురుగులు తెచ్చి కొంచె తొలికి కొంచె పట్టుకో గింజ కూడా రాలేదా గింజ లేదు నా ఏమీ లేదు శంభో శంకర బసవేశ్వర ఆ! ఓయ్ ఇప్పుడు నేనేం చేయాలా నాకు ఆ బిడ్లే వద్దు స్వామి నీ బిడ్లంతా నీవే ఎత్తుకొని ఈడే. అప్పుడు నాకు దావిడిస్తావు 7 పెండ్లాంకి 7 బిడ్లు ఎట్లయ్యాలో నాకు ఏమేమి పుట్టిందో అవి పుట్టిండే వాటికి అవునా అట్లేమన్నా పుట్టింటే నీకు దావిస్తాను లేకుండా విషయాలు ఆ! నా మంత్రాలతో చేతికెత్తి ఎత్తే 3 మంత్రాలు ఓం చదివి ఆ, ఓటంతా ఈ బుత్తెత్తి ఆ. నీకు ఇచ్చిన బిడ్డల పైన కొంచెం ఈ బుత్తి వేసినాను వేసేట్వా? యారు ఎత్తుకో మాయమైపోయినా చూడరా ఇంకోసమే పూరా మాయమైపోయా ఏయ్, పోయాడా గుండా? ఇప్పుడు నీ 7 పెండ్లాములకు ఆ, తెలుసుడి 7 బిడ్డలు ఇచ్చినాను ఇది నా బిడ్డ అవును నీకేమేం పుట్టిందో పుట్టిందో దానికంతా పుట్టిందో లేదో పోయి చూడరా చూసి ఎవరైనా వేశారు. తిన్నాంరా సమీ ఇప్పుడు కనిపించలేదు పొద్దున్నకి పోయి సిస్టమ్ లో కంప్యూటర్ లో పెట్టి చెక్ చేసుకుంటాను నీవు ఇప్పుడు పోతావా అట్లగొండి దావిడి ఇది చూడే ఇది యంగ్ చూస్తాను ఈ యంగ్ ఆరే తల్లికి చట్టాన్ని పోయి పట్టని రావాలా అవును ఇంకొక మాట ఏమది పోయేటప్పుడు ఎందుకు పోతారు పోయేటప్పుడు ఒకడే పోతాను వచ్చేటప్పుడు కూడా ఒకటే వస్తాను రా ఒకటే రావాలా ఎవరైనా ఇచ్చిరి దేకరి అనుకుని పెడతా ఒకే పెట్టి చంపేస్తాను మీరు నా పోయిన పో అట్లగొండి దావిడి పో ఇచ్చినాను ఆహా ఈ పావిగా నిర్వాద విడిచి సూర్యనాగు చంద్రనాగు ఉత్తర కనిక ముని కనిక దక్షిణ కనిక పుగడాల సంగు 6 మేడలు విడిచినాను 7వ మేడట్టు ఆ బంగారు గడ్డలో పాలనది పొడే మీ నాన్న పెట్టు ఆ పాలనగు ఆ ఇంట్లో ముందెక్కి బయటికి రావాలంటే నేను కొంచెం ఉపాయం చేయాలరా అరగారా శివ శంభాయ
ఈ గంగమోనికి నిత్యం లేదా? ఈ సన్యాసానికి ధర్మం లేదా? ఉందంటే ఉందని చెప్పు, లేకపోతే నన్ను పొమ్మను చెప్పమ్మా రాజధానిక. అలాగనే పొమ్మను